11వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. పరిశుద్ధమైన గ్రంథంకి వెళ్ళి హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టంగా అసాధ్యము. దేవుని యొక్క వచ్చేవారు ఆయన ఉన్నాడని తన వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మలేదు కదా. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధమైన గదిలోకి వెళ్ళి దేవునితో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే దేవుని వద్దకు వచ్చిన వాడు ఇక్కడ ఉన్నాడని నమ్మాలి. నమ్మినట్టయితే ఆయన మహిమ నువ్వు చూస్తావు. నమ్మిన వారికి సమస్తము సాధ్యం కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు చెప్తున్నాడు, ఇక్కడ ఉన్నాను నేను నమ్ముతున్నాను. నమ్మిన వారికి ఏమి ఇస్తుండ దేవుడు? చదవండి ఒకసారి మళ్ళీ. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడంటే అసాధ్యము. దేవుని యొక్క వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మలేదు కదా. చూసినా మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడే కానీ, వాక్యం చెప్పడే కానీ, పాట పాడినప్పుడే కానీ, ప్రార్థించినప్పుడే కానీ ఏముందంట మన వద్ద? విశ్వాసము. నీకు విశ్వాసం లేకుంటే, నమ్మకం లేకుంటే, నీకు నీలో అపనమ్మకాలు ఉంటే దేవుని వద్దకు 1000 సార్లు వచ్చినా వ్యర్థమే. విశ్వాసంతో అంటే మొదట ఏమంటుందంటే విశ్వాసము. ఇంకో వాక్యం ఏమంటారు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపట్టిన. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 20 వచనము. ఆ 12 సంవత్సరాల స్త్రీతో ప్రభు చెప్తున్నాడు ఏమని? కుమారి సమాధానమై వెళ్ళుము. చూసినామా? ఆ స్త్రీతో చూడండి, ఈరోజు ఆ స్త్రీతో ప్రభు చెప్పినప్పుడు ఈరోజు మనతోటి ప్రభు ఎన్నిసార్లు చెప్తున్నాము. మనం ఎన్నో చోటకు వెళ్ళి ఎన్నో దైవసేవకుల మాటలు వినుతూ మనము ఎలాగ ఉంటున్నామో ఒకసారి మనము తలంచుకుందాము. ఈ డిసెంబర్లో మన తలపులు మార్చబడుతున్నాయా? మన చూపులు మార్చబడుతున్నాయా? మన మాటలు మార్చబడుతున్నాయా? మన ఆలోచనలు మార్చబడుతున్నాయా? మనం ఇలాగనే ఉండినట్టయితే ప్రభుకు ఇష్టమైన వారము కామండి. అందుకే ప్రభు చెప్తున్నాడు, దేవునికి వచ్చిన వాడంట నమ్మవలెను, విశ్వాసంతో రావాలంట. నోవా భక్తుడు చూడండి, ఆయన మీద విశ్వాసం పెట్టి దేవుడు ఉన్నాడని ఆయన పడవ కట్టేది మానుకోలేదండి. ఎంతోమంది ఆయన ఏం చేసినది? హేళన చేసినారు, నవ్విండ్రు. ఈయనేంటిదని ఆయన ఎవరి వైపు చూసినట్ట? నోవా భక్తుడు దేవుని వైపు చూస్తూ ఆ పడవ కంప్లీట్గా మొత్తము తయారు చేసుకుంది. దేనికోసం అంటే తన కోసం కాదు, తన కుటుంబం రక్షించబడ్డదండి. ఆ కిందికి ఎప్పుడైతే ఆ కిందికి మనం చూసినట్టయితే ఆ వాక్యం మనకు అక్కడ తెలుస్తుంది. ఈరోజు మన విశ్వాసంతో ప్రభుత్వం ఇక్కడనే కాదండి, మనం ఎక్కడ పోయినా మన విశ్వాసంతో మనం వెళుతున్నామా? అపనమ్మకాలతో వెళ్తున్నామా? అటు డౌట్తో మనం వెళ్తున్నామా? దేవుని వాక్యము ఏం చెప్తుందంటే ఈ డిసెంబర్ మాసంలో మనం మార్చబడుతున్నామా? హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చూడండి, మన దేవుడు ఏమి అడుగుతుందంటే మరి అది కీర్తన 88వ కీర్తన 10వ వచనం పలుకుతున్న వాక్యం చూద్దాం. పరిశుద్ధమైన గ్రంథంలోకి వెళ్ళి 88వ కీర్తన 10వ వచనం చూద్దాం. 88. యెహోవా నేను నీతో మనవి చేయుచున్నాను, చూసిన ఎంత చక్కని యెహోవా నీతో నేను మనవి చేస్తున్నాను. ఉదయం లేకమని ఏం చేయాలంటమ్మా? నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటుంది. చూడండి, మనం ఎవరైనా వస్తుందంటే మన ఇంట్లో ఉండేసి మీరే వచ్చేసండి ఇంటికన్నా అంటామా? మనము ముందుకు పోయి తీసుకొని వస్తామా? మనతో కలిసి మాట్లాడి తీసుకొని ఇంట్లోకి వస్తేనే వారు సంతోషమే, ఇంటి వారు సంతోషంగా ఉంటారనమాట. ఇక్కడ మనసులకు ఎన్నో మొక్కులు చెప్తా ఉంటాము, మనసులను ప్రేమిస్తూ ఉంటాము, మనసులకు ఎన్నో మరిగా చేస్తుంటాము, మనసులకు ఎన్నో చేస్తుంటాం, కానీ ఆ మనసుల వల్ల వచ్చే ఏమి లాభాలు లేవండి.
కొంచెం నెచ్చుకొని కొంచెం ప్రేమించి 1 గంట 2 గంటలు అంతే చేసి అటు తర్వాత లోకంలో కలిసే వారిని ఎంతో మంది మనము చూస్తున్నాము. ఇక్కడ పరిశుద్ధమైన గ్రంథము కీర్తన 88 10వ వచనంలో పలుకుతున్నాం, నీతో నేను మనవి చేసుకుంటున్నాను. ఎవరితో చేసుకోవాలండి మన మనవి? మన ప్రార్థన ఎవరితో చేసుకోవాలి? యేసు ప్రభుతోటి, యేసయ్యతోటి మనం చేసుకోవాలి. నా మనవి కానీ, నా ప్రార్థన కానీ, నా భారం కానీ, నా చింత కానీ, నా కన్నీరు కానీ, నా భారం కానీ, నా ఫైనాన్స్ కానీ, నా అప్పు కానీ నా దేవునితో మనవి చేసుకుంటా. మనసును పంచుకున్నా, మనసు ఎదుట ఏడ్చినా, మనసులో ఎదుట నువ్వు ఉదయంకెళ్ళి రాత్రి చెప్పినా 1 10 రూపాయలకు ఎవరు తెచ్చిచ్చలేరు, ఎవరు లేరండి. అదే పొద్దున లేసి నీ ప్రార్థన ఆయన అందుకుంటానంటాడట. ఎంత చక్కని మాట అండి. ఉదయం లేచి ప్రార్థన ఎంతమంది కంటే సమయం లేదండి, టైం లేదు. పొద్దున లేవగానే ఒక పని అంటే మనకి ఏ పని? ప్రార్థన. అదే కీర్తన 5వ కీర్తన అది 2-3 చూసినట్టయితే అక్కడవి ఉదయ ప్రార్థన అని చెప్తున్నాడు. అదే కీర్తన 5 చూద్దాం. యెహోవా నా మాట చెవిన పెట్టుము, నా ధ్యానాన్ని లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా అర్థాన్ని ఆలకించుము. నిన్నే ప్రార్థించినాను. యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన సన్నిధిని సిద్ధము చేసి కాచించు. చూసినామా? ఇక్కడ చక్కగా చెప్తున్నాడు. ఏమంటే అందులో మొదటి వచ్చిన ఏమంటే యెహోవా నా మాటలు చెవులు పెట్టుము. ఆయన నిన్నే ప్రార్థిస్తా. చూడండి, ఆయన మాటలు కానీ ఆయన ప్రతి ఒక్కటంట ఏం చేయాలంటే నీ చెవులకు పోయినప్పుడు ఎక్కడికి వస్తుందంటే అది మనసులకు దిగుతుంది. ఒకరి మన చెవులకు పోకుంటే, నీ మైండ్కి పోకుంటే మనసులకు రాదండి. చూడండి, మనం తలలో అన్నం వేసుకొని మనము మూతి నోరు పనిచేసుకున్నట్టయితే అన్నం ఎలా తింటామండి? మనం అన్నం తినాలంటే ఏం చేయాలి? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఎక్కడనో వెళ్ళిపోయిందంట మీరు. హల్లెలూయా. ఎప్పుడు మనం నోరు చేస్తుంటామో అప్పుడు మనం అన్నము లోనికి వెళుతుందనమాట. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాలం ప్రభు చెప్తున్నాడు, ఆయన మాటల మీద మనం చూపెడుతున్నామా, ఆయన దాని మీద లక్ష్య పెట్టి ఈ 2 నీలో ఉన్నట్టయితే ప్రభు చెప్తున్నాడు, నేను విడవను ఎడబాయని చెప్తున్నాడు. ఆమె కింద చూసినట్టయితే నిన్నే ప్రార్థిస్తాను యెహోవా, ఉదయమున నా ప్రార్థన కంఠస్వరము నీ పడక వీధిలో వినబడను. ఈ లోకంలో ఈ ప్రజల మధ్యలో ఈ ప్రాంతంలో ఏమి వినిపిస్తున్నాయి అంటే మన కొట్లాట శబ్దాలు వినిపిస్తూ ఉంటుంటాయి. మన కొట్లాట ఎంతమంది వస్తారమ్మా? బాధలు ఎంతమంది వస్తారమ్మా? నువ్వు వ్యాధిలో మంత్రులు పడినప్పుడు ఎవరైనా వస్తారా? కష్టంలో వచ్చినప్పుడు ఎవరైనా వస్తారా? నువ్వు ఏడుస్తుంటుంటే ఎందుకు ఏడుస్తున్నామో ఆమె కారణమేన. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నువ్వు నోరుతో శబ్దం కొట్లాడ పెడితే అందరు వస్తున్నాము, కానీ నీ బాధలో ఎవరు రారండి, నీ కష్టంలో ఎవరు రారు, నువ్వు ఏడుస్తుంటే ఎవరు రారు. కానీ నేను నమ్ముకున్న దేవుడు మాత్రమే నేను విడవను ఎడబాయని చెప్తున్నాడు. నువ్వెంత గదిలో లోపలికి వెళ్ళినా, నువ్వెన్ని తలుపులు మోచుకున్నా నీ వద్దనే యేసు ప్రభు ఉంటాడండి. హల్లెలూయా. చూసినావా? ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ చక్కని మాట దావీదు అంటా ఉన్నాడు, నిన్నే ప్రార్థిస్తా. ఈరోజు మన బ్రతుకు కాలం అంతా ఎవరు ప్రార్థించాలండి? మనము నష్టం కలిగినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నేను హేళన చేసినా, నీ వెనుక ముందు మాట్లాడి వెనుక నవ్వినవి నువ్వు ఎవరి ఎందు ఆనందిస్తున్నావు తెలుసా? నీ దేవుడని యెహోవా యందు. ఆ మాటకు చెప్తున్నది. హల్లెలూయా. చక్కని మాట చెప్తాను చూడండి. నా 3 చూడండి, యెహోవా ఉదయం నా కంట చూసిన ఎప్పుడంటే ఇది ఉదయం లేవగానే క్రైస్తవ బిడ్డలు నేర్చుకున్న పని ఒక పని పెట్టుకోవాలండి. ఏ పని అది? ప్రార్థన పని. అన్ని పనులు ఉన్నాయి, కానీ ఒక్క పని చేసి మన పనులు మొదలు పెట్టుకోవాలి. నువ్వెంత నువ్వు 2 గంటలకు పండుకున్నా, 3 గంటలకు పండుకున్నా, నువ్వు ఎప్పుడు పండుకున్నా క్రైస్తవ బిడ్డలకు ఒక భయం పుట్టించుకున్నా నీలో. చూడండి, నేను ఎంత అలసిపోయినా పండుకుంటామో ప్రభు అనుకుంటాం, కానీ నువ్వు ఎప్పుడు అనుకుంటావో ప్రభు ఆత్మ నేను లేపుతూనే ఉంటుంది అనమాట. నీ శరీరం పండుకుంటుంది కానీ ఆత్మ నిద్రపోదండి. చాలామంది అనుకుంటారు వీళ్ళు పండుకుంటారు. పండుకుంటే
పండుకునే క్రైస్తవులకు దినం కావండిది అని ఎదుర్కొట్టే దినాలు ఇవన్నీ అనమాట. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటుండు, క్రైస్తవులకు వాక్యం చదివి వాక్యము రాసి ప్రార్థన చేసి మీ పనులు మొదలు పెట్టండి, ఆ పనులలో శుభం కలుగును గాక. చూడండి, ఇదేంటి ఈయన ఇలా చెప్తున్నాడు, డిసెంబర్ ఉన్నాం కదా, ఎక్కడ పోయి ఎవరి కోసం పొగడుతున్నారండి? ఏసై కోసం చెప్తారు నిజంగానే. ఇంకొక ఆమె ఉంది, మరియా. ఈ మరియా తల్లి, మరియమ్మ కడుపులోకి వచ్చినప్పటికీ ఆమె కాపు ముందుకు అమ్మని పిలవలేదండి. హల్లెలూయా. ఎప్పుడు ఆమె కన్నదో అమ్మా మరియా అమ్మా అని. ఇప్పుడు అందరు స్త్రీలకు ఆమె దాన్ని మీకు అమ్మ గిఫ్ట్ వచ్చిందండి. హల్లెలూయా. చూడండి, ఆ యేసు ప్రభుని ఆ తల్లిని ఎలా ప్రేమిస్తుందో, కుమారుడు కానీ ఆహ్లాన్ని ఆ తల్లిని అలాగనే ప్రేమించవలను. ఎప్పుడు మనం వాక్యం చదువుకుంటూ వెళ్తుంటామో, ప్రార్థించుకుంటూ వెళ్తామో, అప్పుడు తెలివి జ్ఞానంతోటి నేను నింపుతాడు దేవుడు. నువ్వు బైబిల్ ముట్టుకోకుంటే, నువ్వు ప్రార్థించకుంటే, ఎవరన్నా దారిలో చెప్తుంటే నీ బుర్రకు పట్టదనమాట. నేనేం చెప్తుండో అనుకొని నీకు అర్థం కాదు. ఎప్పుడు బైబిల్ పడతావో, ఎప్పుడు ప్రార్థిస్తుంటావో, ఎప్పుడు ఉపవాసం ఉంటుంటావో, ఎప్పుడు ప్రభుత్వ సవాసం చేస్తావో, అది నిజంగా బైబిల్ ఉందా లేదా. ఏంటంటే మనము వెతకాలంటే ఈయన చెప్తున్నది ఉందా లేదా, ఈయన సొంత మాట చెప్తున్నాను. మనము బైబిల్ వెతకాలి. మనము చెప్తున్నది ఈయన చెప్తున్నాను మనం వెళ్ళిపోయినాం అనుకో, మనము ఫలించమన్నమాట. బైబిల్ సంగతులు చెప్తున్నామా లేదా అని గ్రహించాలంట. మంచిది, దేనికి మహిమ కలిగినాక హబక్కు మరి 3వ అధ్యాయము 18వ వచనము. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తయైన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను శ్రేష్ఠంగా చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడుపును. హల్లెలూయా. ఇంకో వాక్యము ధ్యానములు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమని ఇక్కడ? ఏమని? నేను యెహోవా యందు ఆనందం. ఇప్పుడు చూడండి, దేవుని దగ్గర ఆనందించాలంటే నీకు లోకత్తుల సమస్తాన్ని ఇస్తేనే దేవుని దగ్గర మనము ఆనందిస్తూ ఉంటాము. ఇప్పుడు ఏమి లేకున్నా, బాధ ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు ఏదైనప్పుడు రామ యేసు దగ్గర ఆనందించినప్పుడు మనసు అనిపిస్తుందండి. ఎక్కడనే అన్ని మనసు నిండుతేనే, మనసులో అన్ని నిండి సంతోషం ఇస్తేనే అప్పుడు యెహోవా యందు నేను ఉన్నా లేకపోయినా నేను దేవుని యందు నేను ఆనందిస్తున్నాను. నా రక్షకుడినే ఉన్నారు, నా రక్షకుడు నా రక్షణ తీసుకొని నా యేసయ్య ఎదుట నేను ఆనందిస్తున్నాను. నాకు రక్షణ వచ్చింది, నేను వాగ్దానం తీసుకున్నాను, ఆయన రక్తంలో కడగబడ్డాను, నేను లోకంలోకి వెళ్ళి ఏర్పాటు చేసుకున్నాడు, అది నేను ఆనందిస్తున్నాను. నీకు అన్నీ దొరుకుతాయి, ఒకరోజు విడిచిపెట్టి మనము వెళ్ళే వారం ఉన్నాము. హల్లెలూయా. చక్కని మాట అండి పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకోటి ఏమంటే, నా రక్షకుడు నా దేవుని యందు నేను సంతోషిస్తున్నాను. ఈ రోజు చూడండి, యేసుప్రభు పుట్టిండు, వచ్చిండు, అన్ని చిన్న పక్ష అక్కడ ఇక్కడ అన్ని చూస్తా ఉన్నాము. నిజంగానే ఇలా క్రీస్తు నీలో పుట్టిండా? నీలో పుట్టినట్టయితే ఆ సంతోషం వేరే ఉంటుంది, ఆనందం వేరే ఉంటుంది, ఆ మాటలే వేరే ఉంటాయి, నీ తలంపులే వేరే ఉంటాయి. అన్నది నేను తెలుసుకుంటారు. నీకు రక్షణ ఎవరు అందించినారు? నిత్య నరకం పోకుండా ఆ పరలోకములకు నిత్య జీవనకు నేను మళ్ళా వచ్చి నేను తీసుకపోతాని మార్గం చూపించిన యేసయ్య దగ్గర నువ్వు ఎల్లప్పుడూ ఆనందిస్తున్నావు బిడ్డ. నువ్వు ఎల్లప్పుడూ నీ బాధ కష్ట దుఃఖాలలో ఆయనను వేడుకుంటున్నావా? ఆయన అర్థకుంటున్నావా? నీతో నేను మనవి చేసుకుంటున్నాను, నీతో ప్రార్థించుకుంటున్నాను, నీతో నేను కన్నీళ్ళు పెంచుకుంటున్నాను. నా దేవుడు అని యెహోవా నాకు ఆదరించే దేవుడు. అందుకే చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ చూసినట్టయితే 19వ వచనం చూద్దాం. ప్రభువు యెహోవాయే నాకు బలము. చూడండి, ప్రభు అయిన యెహోవా నాకు బలం. చూడండి, ఈ బలం అంతా చాలా మంది ఏమంటారంటే, డాక్టర్ చెప్పేది మనం అన్ని వింటాం, కానీ ప్రభు నీకు బలం ఇస్తుందంటే మనము నమ్మము. కొంచెం మనకు బలం శక్తి తక్కువ రాగానే ఏమంటామండి, మనము మంచి డాక్టర్కు చూపించుకోమా. ఒక 8,000 అయినా పర్వాలేదు, కానీ
మంచి మందులు, మంచి బలమైన వస్తువులను తిను అంటారు. కానీ వాక్యము తిను అని ఎవరు చెప్పలేదండి. ప్రభు చెప్తున్నాడు ఈరోజు. నువ్వెంత ఎస్కేల్ చెప్తున్నాడు, వాక్యము భుజించాలంట, తినాలంట వాక్యము. ఎప్పుడు వాక్యము తింటావో, ఎప్పుడు ఉదయంలో లేచి ప్రార్థిస్తావో, ఎప్పుడు ధ్యానిస్తావో, అదే నీకు బలమైన శక్తి. 1 కొరింథీ 1:18 చూసినట్టయితే చూద్దామండి ఇంకో వాక్యము. 1 కొరింథీ 1:18. శిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. చూసినా, నశించక ఎంత ఎప్పటికీ ఏం చేస్తుందంటే క్రైస్తవ బిడ్డలను సిలువను వేసే చూస్తే అది ఏమంటారండి? వెరితనము. ఎవరంటారు? దేవుని తెలుసుకున్నారా, దేవుని తెలియలేనదా? ఈరోజు ఏమన్నా కానీ నేను యేసయ్య వాక్య శక్తితో నింపుకొని ఆయన శరీరత్వం త్రాగి తిని అనేక సంఘాల ప్రార్థనలు, నా విశ్వాసాన్ని ఈరోజు నాకు బలము దేవుడిస్తున్నాడు. నా బలమంతా నీవేనయా, 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 హల్లెలూయా. ఒక్కసారి గుండె మీద చేతి పెట్టుకొని, అవును యేసయ్యా, నిన్ను నేను చేర్చుకోకుంటే, నీ వాక్యం నాలుగు రాకుంటే, నీ రక్తంలో కడగబడకుంటే, లోకరీతిగా ఈ అప్పుల బాధల, కుటుంబ బాధలకు వెళ్ళి నేను ఎప్పుడు నేలకు పడిపోతుంటే. హల్లెలూయా. ఈరోజు ఎన్ని వచ్చినా నిన్ను మన భూమిపైకి లేవనెత్తి ఆయన బిడ్డగా చేసుకొని, ఆయన సొంతగా చేసుకొని, మళ్ళా రీతిగా నీ బిడ్డగా ఈ డిసెంబర్ మాసం తెచ్చిన ప్రతి మేలకు ఈరోజు ఏమి ఇస్తున్నాం దేవునికి? మనసు పూర్తిగా ఈ హృదయం ఇస్తున్నామా? మనసు పూర్తిగా వాక్యం చదువుతున్నామా? మనసు పూర్తిగా ప్రార్థిస్తున్నామా? మనసు పూర్తిగా ప్రేజ్లో చెప్పుకుంటున్నామా? మనసు పూర్తిగా వందనాలమ్మని చెప్పుకుంటున్నామా? ఎక్కడో మనసు పెట్టేసి ప్రభు చెప్తాడు కదా వందనాలమ్మని చెప్పుకుంటున్నామా? ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఎలా చెప్తున్నావు? 2 రకాలుగా చెప్తామండి. నువ్వు ఎప్పుడు ప్రేమతో చెప్తావో అప్పుడు నువ్వు నోటి మీద నవ్వుంటుందండి. వీళ్ళు ప్రేజ్లో చెప్పారు కానీ రోజు చెప్పినట్టు చెప్పలేదు, ఈరోజు ఒక రకంగా చెప్పినని అప్పుడే ఆలోచిస్తాం మనకు. చూడండి, ప్రేమతో మాట్లాడేది వేరేగుంటుంది. వీళ్ళు ఎంత ప్రేమతో మాట్లాడుతుంది, లేలే పప్పులో కలపాకు వేసినట్టు ఈరోజు ఎక్కడో మాట్లాడుతున్నారు వీళ్ళు. నాకు అప్పుడు తెలుస్తుంది అనుకుంటాను. చూడండి, దేవుని మనసు ఉన్నవారు, దేవుని ఆత్మ ఉన్నవారు, ఆత్మ వాక్యము, దేవుని వాక్యము నింపుకున్నవారంట ఎలా ఉంటారంటే అంటా ఉండని పోతా ఉంటుంటారంట. యేసయ్య ఏం చేసింది చెప్పిండండి ఒక మాట. శిలువపైన ఏం చెప్పిండంటే 7 మాటలలో, ఈ డిసెంబర్లో ఆ పని చేసినామా? డిసెంబర్లో చేసినామా? ఏ సుబ్రహ్మణ్యమ్మకు పుట్టిండు, గొల్లవాళ్ళు ఇలాంతా వింటా ఉన్నాము. కానీ క్షమించే మనసు మనము దేవుని వద్దరికి వెళ్ళి మనము తీసుకోవాలి. తీసుకొని దాని ప్రకారంగా వాడుకోవాలి. మనం వాడుకున్నట్టయితే మళ్ళా ఆ మాట ఎందుకు గుర్తొస్తుందంటే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూసి ఇంకో వాక్యం చూసి నేను ముగించేస్తున్నాను. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించింది. చూడండి, మనం చూస్తా చక్కని మాట. పరిశుద్ధాత్మ దేవి మధ్యాహ్న కాలంలో ప్రభు చెప్తున్నాడు, ఎవరు ఏమన్నా వారు తగ్గించుకుంటున్నారో క్షమిస్తున్నారో మనకు తెలియదు, కానీ బైబిల్ ప్రకారంగా దేవుడు చెప్తున్న మాట వినికి మనం ప్రతి సంఘాలకు మనము వెళ్తున్నామా లేదమ్మా? దేనికోసం వెళ్తున్నాము? ట్రైనింగ్, ఇంకా 2వది నేర్చుకోనికి, 3వది సమస్తాన్ని ప్రభులాగానే చేయాలంట. హల్లెలూయా కదా. ఈ మాట మనం గుర్తు చేసుకోవాలంట. ప్రతి విషయంలో
ఈ మాటలు గుర్తు చేసుకొని అన్నప్పుడంట కొంచెం ఇంకా బాధపడి కొంచెం కోపం పడి మరి తర్వాత మరి నువ్వు చల్లగా అయిపోయిన ఫ్రిడ్జ్లోకి వెళ్ళి బలం తీసినప్పుడు చల్లగా అవుతుంది చూడు, అప్పుడు పోయి నవ్వుతో చెప్పానంట. ఒకవేళ నువ్వు మాట్లాడుతుంటేవి నువ్వు మళ్ళా నువ్వు క్షమించినట్టయితే, ఆమె సప్పుడు లేకుంటే ఆమె ముఖము అక్కడ తెంపుకున్నట్టయితే నీ తప్పు అప్పుడు ఉండదన్నమాట. నువ్వేం చేస్తున్నావు? వాక్యం ప్రకారంగా నువ్వు పోయి మాట్లాడుతున్నావు. ఒకవేళ వారు మాట్లాడుకుంటే ఏం లేకుంటే తీర్పు రోజు వారికి లెక్క ఉంటుంది. నేను చెప్పే పని నువ్వు చేస్తున్నావు బిడ్డ, నీ తప్పు లేదు. కానీ ప్రభుకు ఆయన 2 అంటే మనం 4 చేస్తే 8 అంతలు మనం చేయాలి. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నంలో ప్రభు చెప్తున్నాడు. అదే కీర్తన 130వ కీర్తన చూసుకొని ముగించుకుందాం. నూట 130వ కీర్తన. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూసినవి కాదు. నాకు అందరి వాటి అందైనను గొప్పవాటి అందైనను నేను అభ్యాసము చేసుకుంటలేదు. కీర్తన 130వ కీర్తన 6వ వచనం. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టడం కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టడం కంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొను, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయనతో సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీల దోషములన్నింటి నుండి ఆయన వారిని విమోచించును. చూసినా ఇప్పుడు కావలి వారు కానీ ఏమంటే తెలుసండి, పొద్దంతా ఉంటాం కానీ రాత్రికి మాత్రమేమో ఉన్నాం. మా నిద్రలు పాటు చేసుకుని ఇక్కడ చూసినట్టయితే ఇది శరీరరీతిగా మాట్లాడినట్టయితే ఆత్మరీతిగా దేవుడు ఏమాట్లాడుతుంటే నా ప్రాణం యొక్క ప్రభు కొరకు కనిపెట్టుకున్నాను. నా ప్రభు కొరకే, ఈ లోకం కోసం, లోక ధనల కోసం కానీ, ఆస్తి అంతస్తుల కోసం కానీ, దేని కోసం నేను అవన్నీ ఉన్నట్టయితే ఏమి కాదు. కానీ కీర్తన 23 ఆఖరి వచనంలో కృపాసేమని నా వెంట వస్తున్నాను. ఇవన్నీ ఉన్నాయి కరెక్టే, కానీ ఎవరు వస్తారు తెలుసండి? ఎస్ఏ వస్తాడు. రెండవది కృపాసేమని వెంట వచ్చును. అంతే చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు 7వ వచనంలో ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొని యెహోవా యొద్ద కృప దొరుకును. మనసులో వద్ద ఏం దొరుకుతుందండి? డబ్బు దొరుకుతుందేమో, మాట దొరుకుతుందేమో, కానీ అవి శరీరరీతిగా కానీ ఆత్మరీతిగా నీతో ఉండాలంటే యెహోవా యొద్ద ఏమో దొరుకుతుందంటే నిండు కృప దొరుకుతుంది. ఆ కృపని నీ పైన ఉంటుంది. అందుకే మనసులో వద్ద ఏం దొరుకుతుందో ప్రభు దగ్గర దొరుకుతుందండి. మనసులో లోకరీతిగా అన్ని నీకు నింపుతున్నాము, కానీ ఆత్మరీతిగా నేను నింపాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నంలో ప్రభు చెప్తున్నాడు, నీతో నాతో ఏమంటాడు? ఇంకో మాట కిందికి, ఆయన వద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఇశ్రాయేలు దోషముల నుండి ఆయన వారిని విమోచించును. చూసినా ఈరోజు ఇశ్రాయేలును ఆనాడు దేవుడు అన్ని క్షమించుకుంటా అన్ని తీసేసుకుంటూ వచ్చి ఆ దేవుడే ఈరోజు ఆయన ఎంతమంది దేవుళ్ళు అండి మనకు? ఒకరి. ఆ రోజు ఆయననే, ఈ రోజు ఆయనే. భూమి ఆకాశంలో చూడండి ఎప్పుడు అవి మారాయండి, రంగులు మారాయి. అప్పుడు దేవుడే, ఇప్పుడు ఆయననే. అందుకే కీర్తన 136 చూసినట్టయితే ఒకరి ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న ప్రభు చెప్తున్నాడు, మన వాక్యాలను విని వాక్యసారంగా వినుతూ ఉదయం లేసి ప్రార్థనలు మా మనవిలు ఆయన చెప్పుతూ మన ముందుకు సాగుతూ ఈ గొప్ప వాక్యాలను, ఈ గొప్ప ప్రార్థనలు మనందరి నుండి కట్టి ఫలించి సాంతించిన దాకా ఆమేన్.